దేశంలో పొలిటికల్ రిజర్వేషన్లు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1992లో 25% ఎస్సీస్ ఎస్టీస్కి బోను. అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్తా ఉన్నాయి 50%కు దాటి రిజర్వేషన్స్ పోకూడదు. బికాజ్ రిజర్వేషన్ ఈజ్ జస్ట్ అన్ ఎక్సెప్షన్, ఇట్స్ నాట్ అ రూల్, అండ్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ గో బియాండ్ అ రూల్. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి స్టిక్ టు 50% క్యాప్ అండ్ యూ కెనాట్ గో బియాండ్ ఇట్. ఈ 25% నుండి 27%, 30% వరకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లుగా మారుస్తానని అంటున్నది, విచ్ విల్ క్లియర్లీ బ్రీచ్ ద 50% క్యాప్ దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఫిక్స్డ్. సుప్రీం కోర్ట్ అనేక జడ్జిమెంట్లో చెప్పింది. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కర్ణాటకలో ఒక ఇలానే లోకల్ బాడీస్కి రిజర్వేషన్స్ పెంచుతానంటే అక్కడ కూడా ఇదే ప్రయత్నం జరిగింది, కానీ సుప్రీం కోర్ట్స్ కొట్టేసినాయి. యూ కెన్ నాట్ డూ దిస్, ఓన్లీ రిజర్వేషన్స్ 50% క్యాప్ డెఫినెట్గా ఉండాలి. ఇంకా ఈ బీసీలు అనేటువంటి డెఫినేషన్ రాజ్యాంగంలో లేదు కాబట్టి బీసీల్లో కులాలను చేర్చాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారానే చేర్చాలి. బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ కోసం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ ఆన్ గ్రౌండ్లో ప్రాపర్ సర్వే నిర్వహించి రిగరస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎంపెరికల్ డేటాని తీసుకొని వచ్చి బ్లాక్ వైజ్గా, గ్రామాల వైజ్గా, మండలాల వైజ్గా ఎక్కడెక్కడైతే అండర్ రిప్రజెంటేషన్ ఉందో, ఎక్కడెక్కడైతే తక్కువ రిప్రజెంటేషన్ ఉందో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మీరు ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ ఓన్లీ దెన్ దిస్ విల్ సర్వైవ్ అని చెప్పేసి అనేక జడ్జిమెంట్లు, కె కృష్ణమూర్తి వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్రలో వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, అండ్ బీహార్ లైక్ వైజ్ చాలా రాష్ట్రాలు అటెంప్ట్ చేసినా కానీ ఎక్కడ కూడా సుప్రీం కోర్ట్ ఇస్ టిల్ నౌ నెవర్ బ్రీచ్డ్ ఆ 50% క్యాప్. 50% క్యాప్ కంటే ముందుకెళ్ళినవన్నీ కూడా కొట్టేసింది.